విశాల కాశ్మీరంలో ఇంకెన్నాళ్ళీ నరమేధం. అక్కడ శాంతి స్థాపన కలేనా? ఎన్ని ప్రభుత్వాలు మారినా ముష్కర మూకల్ని ఎందుకు నిర్మూలించకపోతున్నాయి? ఈసారైనా మోదీ సర్కార్ ఉగ్రవాదాన్ని తుదముట్టిస్తుందా? అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానున్న వేళ పహల్గాం ఉగ్రదాడి జరగటం కలకలం రేపుతోంది. 38 రోజుల పాటు కొనసాగే అమర్నాథ్ యాత్ర జూలై 3 నుంచి ప్రారంభం కానుంది. లక్షలాది మంది యాత్రికులు 2 మార్గాల్లో ఇక్కడకు చేరుకుంటారు. సోన్మార్గ్, పహల్గాం మీదకు అక్కడికి చేరుకోవచ్చు. అయితే పహల్గాం మార్గంలో 48 కిలోమీటర్ల మేర ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించేందుకు ఎక్కువ మంది ఈ దారిలోనే అమర్నాథ్ కు వెళ్లటానికి మొక్కు చూపుతారు. ఈ నేపథ్యంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడికి తెగబడ్డం ఆందోళన కలిగిస్తోంది. పహల్గాం ఉగ్రదాడితో దేశ ప్రజలు రగిలిపోతున్నారు. కశ్మీర్ లో ఉగ్రవాదాన్ని ఏరి పారేయాలని నినదీస్తున్నారు. కశ్మీర్ లో శాంతి రావాలంటే అన్నిట్లకంటే ముఖ్యం భారతదేశం ప్రజలకి, ప్రభుత్వానికి ఓపిక ఉండాలి. ఇది తొందరగా జరిగే విషయం కాదు. సమయం తాల్చాలి. సమయంలో భారతదేశం లాభం పొంది కశ్మీర్ మన చేతిలో ఉండాలంటే చాలా ఓపికగా, చాలా ఖర్చు పెట్టి, చాలా ఆలోచించి చేస్తూ ఉంటే కశ్మీర్ అనే దాంట్లో శాంతి వస్తుంది. ఏ రోజు పాకిస్తాన్ ఒక నిర్ణయానికి వస్తారో మన వల్ల కాదు అనే కాన్ఫిడెన్స్ వాళ్ళ పోయినప్పుడు మాత్రం శాంతి వస్తుంది. పహల్గాం దాడిని కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. సౌదీ పర్యటన కుదించుకుని ప్రధాని మోదీ భారత్ కు తిరిగొచ్చారు. ఎయిర్పోర్ట్ లోనే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో వరుస సమావేశాలు నిర్వహించారు. కశ్మీర్ పరిస్థితుల్ని ప్రధాని మోదీకి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వివరించారు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే కశ్మీర్ వెళ్లారు. టూరిస్టులను కాల్చి చంపిన స్పాట్ కు ప్రత్యక్షంగా వెళ్లి పరిశీలించారు. అనంతరం మృతుల కుటుంబాలకు నివాళులర్పించారు. అటు రక్షణ మంత్రి రాజ్నాథ్ త్రివిధ దళాధిపతులు సమావేశమయ్యారు. ఎలాంటి చర్యకైనా సిద్ధమని సంకేతాలిచ్చారు. टेररिज्म के खिलाफ हमारी जीरो टॉलरेंस की पॉलिसी है. भारत का एक एक नागरिक इस कायरतापूर्ण हरकत के खिलाफ एकजुट है. मैं इस मंच से देशवासियों को आश्वस्त करता हूं, घटना के मद्देनजर भारत सरकार वो हर कदम उठाएगी जो जरूरी और उपयुक्त होगा. सिर्फ उन लोगों तक नहीं पहुंचेंगे जिन्होंने इस घटना को अंजाम दिया है. हम उन तक भी पहुंचेंगे जिन्होंने पर्दे के पीछे बैठकर हिंदुस्तान की सरजमी पर ऐसी नापाक हरकतों की साजिशें रची हैं. भारत एक इतनी पुरानी सभ्यता और इतना बड़ा देश है जिसको ऐसे किसी भी आतंकी गतिविधियों से किसी भी सूरत में डराया नहीं जा सकता. గతంలో ఉరి దాడికి కౌంటర్ గా ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. పాకిస్తాన్ లోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద శిబిరాల్ని ధ్వంసం చేసింది. వందల మంది టెర్రరిస్టులను మట్టుబెట్టింది. ఇప్పుడు పహల్గాం ఉగ్రదాడి తర్వాత కేంద్రం యాక్షన్ ఎలా ఉంటుందన్న సస్పెన్స్ నెలకొంది. సర్జికల్ స్ట్రైక్స్ దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూసిన పాకిస్తాన్ దొంగ నాటకాలు చేస్తోంది. సరిహద్దు వెంట భారీగా సైన్యాన్ని మోహరించి కవ్వింపు చర్యలకు దిగింది. కరాచీ నుంచి లాహోర్, రాల్పిండికి యుద్ధ విమానాలు తరలించింది. అలాగే పహల్గాం దాడితో తమకేం సంబంధం లేదని పాక్ ప్రభుత్వం ప్రకటించింది. ఉగ్రదాడికి తమను నిందించొద్దంటూ పాక్ రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు. భారత్ లో పలు రాష్ట్రాల్లో గొడవలు జరుగుతున్నాయని, అంతర్గత తిరుగుబాటులే పహల్గాం దాడికి కారణమంటూ ప్రకటించారు. हम इंडियन आर्मी है. बैठो. ये इंडियन आर्मी. आप लोग कहाँ से आए हो? कहाँ से आए आप लोग? ये जो भीड़ सब है प्रेशर, आप टेंशन मत लो. हम बचा देगा, कोई बात नहीं. మరోవైపు పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ కసిగా ఉంది. ఉగ్రమూకల ఏరువేతకు ఒకవేళ దాయిది దేశం సహకరించకపోతే పాకిస్తాన్ పై సైనిక చర్యకు సైతం ఉపక్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2 దేశాల మధ్య ఒకవేళ యుద్ధం జరిగితే సైనిక బలాబలాలు కీలకం కానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సైనిక బలాన్ని ర్యాంక్ చేసే ప్రసిద్ధ సంస్థ అయిన గ్లోబల్ ఫైర్ పవర్ ప్రకారం భారత్ లో దాదాపు 1.44 మిలియన్ల మంది క్రియాశీల సైనిక సిబ్బంది ఉన్నారు. మనది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సైన్యం. పాకిస్తాన్ సైన్యం భారత్ సైనిక పరిమాణంలో సగం కంటే తక్కువ. ఈ లెక్కన యుద్ధంలో 2 దేశాలు తలపడితే పాకిస్తాన్ సైన్యం భారతదేశానికి వ్యతిరేకంగా ఎక్కువ రోజులు నిలబడగలిగే అవకాశమే లేదు. భారత్ లో మరో 1.15 మిలియన్ల సిబ్బంది రిజర్వ్ లో ఉన్నారు. 25 లక్షలకు పైగా పారామిలిటరీ దళం ఉంది. భారత్ కు 4500 యుద్ధ ట్యాంకులు, 538 యుద్ధ విమానాలు, ఆధునిక ఆయుధాలు, ఇంకా భారీ క్షిపణి వ్యవస్థ ఉంది. అర్జున్ మెయిన్ బాటిల్ ట్యాంకులు,
T-90 బీమ్ ట్యాంకులు, పినాకా మల్టీ బారెల్ రాకెట్ లాంచర్లు, బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణులు, హోవిడ్జర్లు సహా ఆధునిక ఫిరంగి దళాలు భారత్కు ఉన్నాయి. భారత సైన్యం కేవలం సంఖ్యల పరంగానే కాకుండా బలమైన సాంకేతికత, తయారీ, వ్యూహాత్మక స్థానాల్లో కూడా బాగా మెరుగ్గా ఉంది. రెండు దేశాలకు శక్తివంతమైన సైన్యాలు ఉన్నప్పటికీ మన దగ్గరున్న ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళం చాలా పెద్దది, అధునాతనమైంది. పూర్తి సన్నద్ధతో ఉన్న భారత సైనిక సామర్థ్యం ముందు పాకిస్తాన్ ఎంతో కాలం నిలబడలేదన్నది ఫైర్ పవర్ సంస్థ అంచనా.